ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రంగస్థలం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కూటమి నాయకులు నివాళులర్పించారు. సమాజ్ మే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నినాదంతో ఎన్టీఆర్ పార్టీగా ప్రారంభించారని పేర్కొన్నారు. ఇక అదేవిధంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను ఎమ్మెల్యే సత్యానందరావు ఘనంగా నిర్వహించారు. ముందుగా కొత్తపేట బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం కొత్తపేట ప్రభుత్వ హాస్పిటల్లో కార్యకర్తల రక్తదాన శిబిరాన్ని కార్యక్రమం నిర్వహించారు. ఇక పేదలు, వృద్ధులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ చేశారు. టీడీపీ పార్టీని స్థాపించి 7 నెలల్లోనే ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిన మహనీయుడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మహాఘనుడని ఆయన కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మహానుభావుడు స్వర్గీయ కీర్తిశేషులు ఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన రాష్ట్రానికి ప్రపంచంలోనే తెలుగువారు ఉన్నారని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన గొప్ప మహనీయమైన వ్యక్తి. అటువంటి మహానుభావుడి వర్ధంతి సందర్భంగా ఈనాడు ఘనమైన నివాళులు అర్పించి వారి పేరు మీదుగా హాస్పిటల్లో పాలు, పండ్లు, రొట్టె పంపిణీ కార్యక్రమం, రక్తదాన కార్యక్రమం, వస్త్రదాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఈనాడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయటం, ఆ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారిని స్మరించుకోవటం, తెలుగు వారు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారి పేరు చిరస్మరణీయంగా ఉంటుందంటంలో సందేహం లేదు. అటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎనలేనటువంటి సేవలు చేసి పేద ప్రజలకు కనీసం తిండి, బట్ట, నీడ అందించిన మహానుభావుడు, తొలి నాయకుడు, తొలి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. అంత ముందు పేద ప్రజల కోసం ఆలోచనలు లేవు, సామాన్య మానవుల కోసం ఆలోచనలు లేవు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రాజకీయాల్లో సామాన్యుడు కూడా అటెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతూ రాజకీయాల్లో గడిగడి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా వచ్చి పెను మార్పులకి శ్రీకారం చుట్టారు ఆయన. అదే విధంగా ఇదే రోజున ఈనాడు స్వచ్ఛ ఆంధ్ర కింద స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం గొప్ప శుభ పరిణామం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చక్కటి అందమైన రాష్ట్రంగా, స్వచ్ఛమైన రాష్ట్రంగా, మరి పరిశుభ్రతకి మారుపేరైన రాష్ట్రంగా ఉండాలనే ఆ లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈనాడు స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కడప జిల్లా మైదుకూరులో